ప్రజలండి బాగున్నారా? ఇది నా దేవుని చూసుకున్నామా? రండి చిన్న వచనం పాడుకున్నాండి. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించు నీ చిత్తమైన మార్గములో అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోని, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ, ఎలలేని నీ ప్రేమ, ఎలలేని నీ ప్రేమ. యెషయా 60వ అధ్యాయం అండి, 22వ వచనం చూసుకున్నాం. వారిలో ఒంటరై ఉన్నవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. ఇది దేవుని వాగ్దానం అండి. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. ఇది నా వాగ్దానం. ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు ప్రభువా. ఒంటరైన వాళ్ళని కూడా 1000 మంది చేసే దేవుడు అయ్యా. ఎన్నిక లేని వారిని కూడా బలపరిచి నాయన కార్యాలు మా పట్ల చేయటానికి త్వరపెడతానని మాట్లాడిన దేవుడు ప్రభువా. ఇంటిన బిడ్డలను చూస్తున్న బిడ్డలను కూడా దర్శించమని నజరేయుడైన యేసే నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.